ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇదిలా ఉంటే మేడారం వన జాతరలో ఆదివాసీ మ్యూజియం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సమ్మక్క సారక్క జాతర విశిష్టత ఉట్టిపడేలా ఈ మ్యూజియం ఉంది. దీంతో వనదేవతల దర్శనం అనంతరం భక్తులంతా ఆదివాసీ మ్యూజియం ను కూడా చూడడానికి సందర్శన చేసుకోవడానికి వస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మేడారంకి వచ్చాము, అమ్మవారిని దర్శించుకున్నాం. మరి మేడారం అనగానే అందరికి టక్కున గుర్తొచ్చే వాళ్ళు ఆదివాసీలు, గిరిజనులు. మరి వాళ్ళ సాంప్రదాయం ఎలా ఉంటుంది, వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుందో తెలిపేదే ఈ మ్యూజియం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి దీన్ని తిలకించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయం ఎలా ఉంటాయి, జీవన శైలి ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు ఇక్కడ చూపిస్తారు. అండ్ దీంతో పాటు మేడారంకు సంబంధించి అమ్మవారికి, సమ్మక్కకు, సారలమ్మకు సంబంధించినటువంటి జీవిత కథలు, అంటే మేడారంకి వస్తాము, జాతర చేసుకుంటాం, కానీ పుట్టు పూర్వతరాల గురించి చాలా మందికి తెలియకుండా ఉంటారు. సో వాళ్లకు ఇక్కడ బొమ్మల రూపంలో ఆ కథను కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. మరి దానిపైన కూడా ఒక లుక్ ఇద్దాం, వెళ్దామా? అయితే సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటాము. సమ్మక్క ఎక్కడ పుట్టారు, ఎలా పెరిగారు అన్నదానికి సంబంధించి కథ రూపంలో, బొమ్మల రూపంలో ఇక్కడ మనకు చూపించారు. మొదటి ఘట్టం ఆమె ఎక్కడైతే రాయిబండాని రాజు వేటకు వెళ్లినప్పుడు శిశువుగా సమ్మక్కను అడవిలో గుర్తిస్తారు. ఆమెను తన ఇంటికి తీసుకొచ్చి పెంచి పెద్ద చేసినటువంటి దానికి ప్రతిబింబంగా ఈ బొమ్మలని కొలువు తీర్చారు ఇక్కడ. ఇక నెక్స్ట్ వచ్చేసి రెండో ఘట్టం, ఆడుతూ పాడుతూ పెరిగి పెద్దయినటువంటి సమ్మక్క వారిని ఇక్కడ చూపించారు. ఇది రెండో ఘట్టం. చిన్నతనంలో సమ్మక్క మారాన్ చేసేది, తల్లిదండ్రులు ఆమెను మందలించేవారు. సో అది కనిపించే విధంగా తండ్రి మందలిస్తున్నట్టు, తల్లి చూస్తున్నట్టు, అని అలుగుతున్నట్టు సో సమ్మక్కను, ఇది రెండో ఘట్టం. ఇక సమ్మక్క కళ్యాణానికి సంబంధించి మూడో ఘట్టం, యుక్త వయసుకు వచ్చిన తర్వాత పగిడిద్ద రాజు అనే యువకుడితో సమ్మక్క పెళ్లి జరిగింది. ఆమె పెళ్లికి సంబంధించినటువంటి బొమ్మల కొలువును ఇక్కడ తీర్చారు. ఇక నాలుగో ఘట్టానికి వచ్చేసి సమ్మక్క అంటే ఆమెకి హస్తవాసి మంచిదని, ఆమె వైద్యానికి సంబంధించి కూడా, అంటే పాము కాటు వేయడం, అంటే ఆమె పెళ్లి సందర్భంలోనే పాము కాటుకు ఒక ఆయన గురి కావడం, అక్కడికి వెళ్లి ఆమె వెంటనే పసరు మందు వేసి నయం చేయడం, ఆమె హస్తవాసి మంచిది అని చెప్పేసి, ముఖ్యంగా వైద్యానికి సంబంధించి ఆమె పసరు మందు ఇవ్వడానికి సంబంధించినటువంటి నాలుగో ఘట్టం. ఇక ఐదో ఘట్టానికి సంబంధించి చూసినట్లయితే సమ్మక్క కోయ ప్రజలకు సేవలు అందిస్తూనే ధార్మిక చింతనను కూడా పెంచుకుంది. కొన్నేళ్ల తర్వాత చివరకు తనను దగ్గరలోని కొండ మీదకు సాగనంపుతామని ప్రజలను కోరింది. అక్కడ దేవత రూపంలో కొలువైన సమ్మక్క నాటి నుంచి భక్తులకు కొంగు బంగారమై నిలిచింది. ఆమె కొండపైకి వెళ్లి ఆ తర్వాత కుంకుమ రూపంలో మారినటువంటి ఆరో ఘట్టాన్ని ఇక్కడ ఇస్తూ చాలా క్లుప్తంగా, అంటే సమ్మక్క ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు అన్నదానికి చాలా మందికి వచ్చేటువంటి కొన్ని డౌట్స్ కు సంబంధించి చాలా క్లియర్ గా, చాలా సింపుల్ గా ఈ కథను 6 ఘట్టాల్లో చెప్పడం జరిగింది. అయితే సమ్మక్క గురించి తెలుసుకుంటే రాయిబండాని రాజు వేటకు వెళ్లడం, అక్కడ అడవిలో సమ్మక్క కనిపించడం, ఆమె చుట్టూ, ఆ చిన్న బిడ్డ చుట్టూ పులులు, సింహాలు సంరక్షణగా ఉండడం చూసి కారణ జన్మురాలు అని భావించి ఇంటికి తీసుకొచ్చి అపురూపంగా పెంచుకుంటారు. ఆడుతూ పాడుతూ పెరిగినటువంటి సమ్మక్కకు పగిడిద్ద రాజునిచ్చి పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి తర్వాత ఆమె చేసినటువంటి, అంటే ఆమె హస్తవాసి మంచిదని, ఆమె మంచి గుణాలు, ఆమె సోషల్ సర్వీస్ అన్ని కూడా ఆమెకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే ఎప్పుడైతే ప్రతాపరుద్రునితో, ముఖ్యంగా ఈ కప్పం విషయానికి జరిగిన సందర్భంలో వచ్చినటువంటి యుద్ధం ఉందో, ఆ యుద్ధంలో వీరోచితంగా పోరాడినటువంటి ఆ సమ్మక్కను చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయారు అని చెప్పేసి, మొత్తానికి కుటుంబ సభ్యులందరూ కూడా పరమపదించిన తర్వాత ఆమె కూడా వెళ్లి ఇక గుట్టల్లోకి వెళ్లి మాయమైపోయి కుంకుమ భరణిలాగా దర్శనం ఇచ్చారు. అప్పటి నుండి ఆ కుంకుమ భరణినే అమ్మవారిగా కొలుస్తూ సమ్మక్క రూపాన్ని అందులో చూసుకుంటూ దేవతగా వెలిసినటువంటి సమ్మక్కకు ప్రతి సంవత్సరం కూడా ఈ మేడారం జాతర చేస్తూ వస్తున్నారు. సుమారు 900 ఏళ్లుగా ఈ జాతర కొనసాగుతూ వస్తోంది. ఇది మొత్తానికి సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు సంబంధించి, సమ్మక్క పుట్టు పూర్వత్రాలకు సంబంధించి, ఆమె దేవతగా వెలిసినటువంటి సందర్భానికి సంబంధించి విశేషాలు. ఇప్పుడు మనం చూస్తున్నాం సమ్మక్క గ్యాలరీ. ఇక్కడ చిలకల గట్టు, అమ్మవారు చిలకల గట్టు నుండి రావడం, అండ్ అమ్మవారు పుట్టు పూర్వత్రాలకు సంబంధించి ఎలా దొరికారు, ఎక్కడ పెరిగారు, పెండ్లి, వాటన్నింటికి సంబంధించి ఈ గ్యాలరీలో ఉన్నటువంటి
ఇది మనకు చూపిస్తుంది. అండ్ సమ్మక్క అనగానే మొక్కులు చెల్లించుకోవడం అనగానే మనకు ఒడి బియ్యం, తమ ఎత్తు బంగారం సమర్పించుకోవడం. సో అక్కడ మీరు ఆ తూకానికి సంబంధించింది కూడా ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తూ చూపిస్తున్నారు, ఎగ్జిబిట్ చేశారు. ఆదివాసీలు వాళ్ళు ఉండే విధానం కావచ్చు, వాళ్ళు వాడేటువంటి వంట పాత్రలు కావచ్చు, అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రకృతి నుంచి వచ్చేవి, అంటే చెక్కలతో చేసినవే వాళ్ళు వాడుతూ ఉంటారు. సో పప్పు గుత్తులు కావచ్చు, అంబలి బుర్ర కావచ్చు, సో వాళ్ళు వాడేటువంటి గరిటెలు అన్నమాట ఇవన్నీ. సో తెడ్డు, అంబలి బుర్ర, అదేవిధంగా పప్పు గుత్తులు చెక్కతో చేసినవి. అండ్ వాటితో పాటు వాళ్ళు స్టోర్ చేసుకునేటువంటివి అన్నీ కూడా ముఖ్యంగా అయితే చెక్కయ లేకపోతే ఆకులతోన వీటితోనే ఉంటాయి ఎక్కువ వస్తువులన్నీ కూడా. సో తాటి బుర్ర, దాంతో పాటు తిర్రుబుర్ర, పూలబుట్ట అనేటివి ఇవి కూడా మనకు కర్రతో చేసినవి, ఆకుతో చేసినవి ఇక్కడ మనకు చూపించారు. వాటితో పాటు వాళ్ళు వాటర్ కోసం వాడుకునేటువంటి ఇక్కడ బుర్రలన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. బుర్రకాయలు అంటే డిఫరెంట్ ఇది ఉంది చూసారా, గడ్డితో చేసింది. దీంట్లో పెడితే ఇంకా వాటర్ చల్లగా ఉంటుంది. సో ఇవి కొన్ని ఆనపకాయతో చేసినవి, కొన్ని చెక్కతో చేసినవి ఈ బుర్రకాయలు వాడుతూ ఉంటారు వాటర్ ని పెట్టుకోవడం కోసం. అండ్ వాటితో పాటు కూర్చోవడానికి చెక్కపీటలే అన్ని వాళ్ళు ఏ విధంగా వాడతారు, చెక్కపీటలు ఎలా ఉంటాయి అని. ముఖ్యంగా చెప్పాలంటే ఇవి సొరకాయలను ఎండబెట్టి బుర్రకాయలు తయారు చేస్తారు. ఎండిపోయిన కాయల లోపలి గుజ్జంతా తీసేసి విత్తనాలను తీసేయడంతో వీటికి ఒక సీసా లాంటి షేప్ వస్తుంది. ఈ సొరకాయలు ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు గింజలను ఈ కాయల మీద కళాత్మకంగా రూపాలను చిత్రీకరిస్తారు. కాయలు ఎండిపోయిన తర్వాత కూడా ఆ చిత్రాలు మనకు చక్కగా కనిపిస్తాయి. మీరు చూడొచ్చు ఆకులు అవన్నీ కూడా ఎంత చక్కగా. సో ఇది పచ్చిగా ఉన్నప్పుడే డిజైన్ చేస్తారు. సో ఎండిన తర్వాత ఇది ఒక బాటిల్ లాగా వాళ్ళకు యూజ్ చేసుకుంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాళ్ళు వాడేటువంటి చాలా వస్తువులు ఇక్కడ పెట్టారు ఎగ్జిబిషన్ లో, మ్యూజియంలో. సో వాళ్ళు వాడే వాళ్ళ వస్త్రధారణ ముఖ్యంగా వాళ్ళు కాటన్ కు సంబంధించి ముఖ్యంగా అవే వాడతారు. సో పత్తి నుండి తీసినటువంటి వడ్డె వస్త్రం అంటారు దీన్ని. సో వాళ్ళు పూజారులు వీటిని ఎక్కువగా ధరిస్తారు. అండ్ దీపంతే, ఇది కూడా చెక్కతో చేసిందే. అండ్ వాటితో పాటు దీపంత చెక్క కూడా ఒకటి ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ వీటితో పాటు సమ్మక్క బుర్రకాయ అంటారు దీన్ని. అండ్ హనుమంతుని మొలతాడు, అంటే ఊదుతారు కదా సౌండ్ చేయడానికి. అడవిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ రక్షణ కోసం లేదంటే ఇంకొకరిని పిలుచుకోవడం కోసం, మేము ఫలానా ప్లేస్ లో ఉన్నామని చెప్పడం కోసం వాళ్ళు చేసేటువంటి సౌండ్ కు యూజ్ చేసేదే ఈ అక్కుంగుబ్బు. అండ్ తర్వాత వాళ్ళు వస్తుంటే మనం చూస్తూ ఉంటాం, ఆదివాసులు వస్తుంటే ఒక రకమైన సౌండ్ మనకు వినిపిస్తుంది, గల్లు గల్లుగా మోగుతూ గజ్జలు వేసుకొని వస్తూ ఉంటారు. అదే విధంగా గజ్జల పట్ట, అండ్ వీటిని అలంకరణ కోసం కూడా వాడతారు. అంటే వాళ్ళ జంతువులకు వాడతారు, వేసుకోవడానికి వాడతారు, బండ్లకు పెడతారు. సో వాళ్ళు వస్తున్నప్పుడు, ఎందుకంటే అడవిలో ఉన్నప్పుడు సౌండ్ వస్తుంది, జంతువులు వాళ్ళ దగ్గరికి రాకుండా ఉంటాయి. అండ్ వీళ్ళ ఉనికిని అంటే వాళ్లకు సిగ్నల్స్ పంపించడం కోసం కూడా వీటిని వాడితే ఆ సౌండ్ తో వాళ్ళు వచ్చేస్తారనమాట. అండ్ సుందరి, అండ్ దీంతో పాటు పాలసర్వ, మనకు ఉట్టి మీద పెట్టేటువంటి పాలసర్వలు తెలిసే ఉంటాయి కదా. సో ఆ పాలసర్వ ఇది చాలా రోజుల వరకు ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు గండ్రగొడ్డలి అండ్ రాచకత్తి, నెమలీకలు, విసనకర్ర, ఇవన్నీ కూడా ఆదివాసీలు వాళ్ళ రక్షణ కోసం విసనకర్ర, ఫ్యాన్స్ అలాంటివి అనేవి వాళ్ళు యూజ్ చేసేటువంటిది కూడా మనం ఎప్పుడు ఎరిగి ఉండము. అండ్ వీటితో పాటు నులక మంచం. సో ఇదైతే నులకతో చేసింది కాకుండా కర్రలతోనే తడిక కడతారు కదా, ఆ తడిక వాటితోనే చేసినటువంటి మంచం ఇది. సో నులక మంచం అనడం కన్నా తడిక మంచమే అనొచ్చు దీన్ని. ఇది కూడా కర్రలతో, ఆకులతో, చెక్కతో చేసిందే. వంట పాత్రల గురించి, బిందెల గురించి కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు మనకి. బిందెలు అండ్ ఇంటి సామాగ్రికి సంబంధించి మట్టి కంచుడు కావచ్చు, కంచు గిన్నె కావచ్చు, చెంబు, కంచుతోనే చేసిన చెంబు, ఇత్తడి చెంబులు ఇక్కడ చూడొచ్చు. అండ్ చల్ల కవ్వం, ఈ కవ్వంతో వాళ్ళు కవ్వతోనే చల్ల తయారు చేసి ఆ తర్వాత వెన్నాల వాళ్ళే తయారు చేసుకుంటారు. ఇక రోకలి, రోలు, ఇసుర్రవుతు, వీటికి సంబంధించి కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. సోలలు, ఈ సోలలు వేటికి వాడతారంటే బియ్యాన్ని కొలుచుకోవడానికి, అదే విధంగా తూకానికి సంబంధించి సోల, అరసోల అలా ఈ సోలలే వాడుతూ ఉంటారు. సో అరసోల చూడొచ్చు, సోల, తర్వాత ఒక్కొక్కటి స్టెప్, అంటే తూకం పెద్దగా ఉంటే పెద్దగా. సో తూకం వేయకుండా దీన్ని బట్టే దినుసులు, అంటే బియ్యం కన్నా కూడా సిరిధాన్యాలు అవన్నీ కూడా ఇలా కొలుచుకుంటూ ఒకరి నుంచి ఒకరు తీసుకునేటువంటి అలవాటు ఉంటుంది. సో మీకు అరసోలిస్తే మాకు 2 సోలలు అవి వాళ్ళని ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత వాళ్ళు వాడేటువంటి బుట్టలు, ఇవి కూడా మనకు అడవిలో దొరికేటువంటి ఆ ఆకులతోనో లేకపోతే ఆ కర్రలతోనో చేసినటువంటివి ఉంటాయి. గినుగు, చాట, బియ్యం చెరుక్కోవడానికి. అండ్ ఇది ఉయ్యాల, ఇలా చేసే ఉయ్యాల కూడా
కడుతూ ఉంటారు. కూర్చోడానికి సంబంధించి ఇక్కడ చాప, చాలా మంది ఇది చూసే ఉంటారు, సిరి చాప అంటారు దీన్ని. ఇప్పుడు మనకు ప్లాస్టిక్ చేపలు అవి కనిపిస్తున్నాయి, కానీ సిరి చాప అనేది ఇది. తర్వాత కత్తిపీట, కూరగాయలు తరుక్కోవడానికి ఉపయోగించేది. మన ముందు తరం ఆల్మోస్ట్ ఈ కత్తిపీటలను యూజ్ చేసే ఉంటారు, కానీ ఇనుప వాటితో వాడినవే అట్లా ఉంటాయి. ఈ చెక్కతో చేసినటువంటి కత్తిపీటలు ఇప్పటికీ వాళ్ళు అవే వాడుతూ ఉంటారు. ఉట్టి అంటారు కదా, అంటే సేఫ్ గా ఉండడం కోసం పైకి వేలాడ తీసుకొని పెరుగు కానివ్వండి అలాంటివి పిల్లిపాలు అలా అవ్వకుండా చూసుకోవడానికి ఉట్టి మీద పెట్టుకుంటారు. చీమలు, పురుగులు ఏమి వచ్చి వాటిలో పాకి ఎక్కకుండా, ఎందుకంటే కింద సర్ఫేస్ అంతా మట్టితో ఉంటుంది కాబట్టి. సో అలా ఉట్టి మీద పెడితే సేఫ్ అన్నమాట, ఏవి పురుగులు కానీ పిల్లులు కానీ అలా తీసుకోవడానికి ఉండదు. అండ్ ఇక వ్యవసాయానికి సంబంధించి నాగలి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ ఇప్పటికీ వాళ్ళు వ్యవసాయం అనేది ఎద్దులను కట్టి ఈ నాగలితోనే దున్నుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇవన్నీ కూడా వాళ్ళ పనిముట్లు. గుణకం కావచ్చు, ఒడిసెలు కావచ్చు, ఇత్తడి బొనక, కత్తెర, జల్లెడ అండ్ పార, గొడ్డలి, ఇవన్నీ కూడా అంటే మన ముందు తరం ఖచ్చితంగా వీటితోని వర్క్ చేసి ఉంటారు. ఈ కొడవలి అనేవి ఇప్పటికీ నాట్లు వేసుకునేటువంటి వాళ్ళు కలుపు తీయడానికి కొడవలినే యూజ్ చేస్తూ ఉంటారు. బట్ పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికీ వీళ్ళు ఇదే విధంగా వాళ్ళ వ్యవసాయాన్ని చేసుకుంటారు ఆదివాసులు. ఇప్ప పువ్వు ఉంటుంది కదా, అడవిలో మనకు ఇప్ప పువ్వు ఎక్కువ దొరుకుతుంది. సో దీంతోనే ఇప్ప పువ్వును కొట్టి దాన్ని ప్రాసెస్ చేసుకునేటువంటి వాటికి ఈ ఇప్ప పువ్వు బ్యాట్ అనమాట. ఇది ఇప్పుడు నేను చూపిస్తుంది, ఇది ఇప్ప పువ్వు బ్యాట్. దీంతో ఇప్ప పువ్వు అడవిలో ఎక్కువగా దొరుకుతుంది కదా, ఇప్ప పువ్వుతో కూడా వాళ్ళు రకరకాల వంటలు చేస్తూ ఉంటారు, లడ్డూలు అంటారు, అండ్ ఇప్ప పువ్వు సారాన్ని కూడా అంటారు కదా. సో అడవిలో దొరికేటువంటి ఇప్ప పువ్వు. ఇక కావడి కాసుకునేందుకు, పల్లం బుర్ర, ఇవన్నీ కూడా వాళ్ళు వాడేటువంటి వస్తువులు. ఇక్కడ ఇప్పుడు మనం ఎడ్ల బండ్ల మీద వెళ్ళేటప్పుడు పురికట్టె కావచ్చు, దూడకట్టె కావచ్చు, లొడుగు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ఎడ్ల బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు వాడేటువంటి వస్తువులు. ఇవన్నీ కూడా చెక్కతో చేసినవే ఉంటాయి. అండ్ ఇక్కడ ఎగ్జిబిషన్ చూస్తే అంటే ఆదివాసీలు వాడేటువంటివి ఇప్పటికీ స్టిల్ ఏవైతే వాడుతున్నారో అవి కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా అయితే ఇక్కడ చక్కగా ఎగ్జిబిషన్ లో పెట్టారు. ఇక్కడ చూస్తే జంతువులకు సంబంధించి, వాళ్ళ కొమ్ములకు సంబంధించి, ముఖ్యంగా ఇది ఒక రకమైన కొమ్ము, ఇది దుప్పి కొమ్ము. అడవిల్లో జంతువులతోనే వాళ్ళ నిత్యం గడుస్తుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం వాటితోనే ముడిపడి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏ విధంగా వంట చేసుకుంటారు, వాళ్ళ పొయ్యి, వాళ్ళ సామాన్లు అన్నీ కూడా ఈ సెక్షన్ లో పెట్టారు. కుండ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ పొయ్యి ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో కొన్ని ఊళ్ళల్లో ఇలా పొయ్యి మీదనే వంట చేసుకుంటారు. బట్ స్టిల్ గిరిజనులు అయితే అందరూ కూడా ఇలా పొయ్యి మీదనే, అది ఆ చెట్లు కొట్టేసి వాళ్ళు తెచ్చుకోరు. అడవిలో ఎండిపోయిన ఆకులు, అలమలు, లేకపోతే ఆ చిన్న చిన్నవి ఎండిపోయిన ఏవైతే ఏరుకొచ్చి వంట చేసుకుంటారు. వాళ్ళు చెట్లు కొట్టేసి వంట చేసుకోవడం కాదు, అడవిలో ఉండేటువంటి వాళ్ళు ఎండిన చెట్లను, ఆ కొమ్మలను వెళ్ళి ఏరుకచ్చుకొని ఆ తర్వాత అలా వంట చేసుకుంటారు. ఇవన్నీ కూడా మట్టి పాత్రలు. అండ్ ఇది కూడా ఒక రకమైన పొయ్యి. సో ఇది బుర్ర. అండ్ ఇవి మీరు చూసారు కదా, వీళ్ళు వాడేటువంటి వస్తువులు నిత్య జీవితంలో ఎలా ఉంటారు, ఎలా వండుకుంటారు, వాళ్ళు ఏ వస్తువులతో వంట చేసుకుంటారు, ఎలా బ్రతుకుతారు, వాళ్ళ వైద్యం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ వృత్తి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మొత్తం కళ్ళకు కట్టినట్టు వాళ్ళ జీవన శైలికి సంబంధించి ఈ మ్యూజియంలో ఆదివాసీ గిరిజనులు ఎలా ఉంటారు ఏంటి అనేది ఇవి చూస్తే అర్థమైపోతుంది వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకృతికి ఎంత దగ్గరగా ఉందో.